మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తనయుడి పైన అత్యాచారం హత్యకు సంబంధించిన ఆరోపణలు పెద్ద ఎత్తున మహారాష్ట్రలో ఒకసారిగా హాట్ టాపిక్గా మారాయి. ఏకంగా తన కూతుర్ని అత్యాచారం చేసి గ్యాంగ్ రేప్కి పాల్పడి ఈ ఆదిత్య ఠాక్రే అనే వ్యక్తి హత్య చేశాడు అనే ఒక ఆరోపణ. దిశా సాలియన్ మీ అందరికి గుర్తుంటుంది, సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనేటువంటి బాలీవుడ్ ప్రముఖ యాక్టర్ బల్వన్ మరణానికి పాల్పడిన ఘటన మీ అందరికి తెలిసిందే. అయితే తన మాజీ మేనేజర్ ఇక్కడ ఫోటోలో కనబడుతున్నటువంటి ఆ అమ్మాయి దిశా సాలియన్ జూన్ 2028వ తేదీన తాను ఉండేటువంటి అపార్ట్మెంట్లో 14వ ఫ్లోర్లో నుంచి కింద పడిపోయి బల్వన్ మరణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు నిర్ధారించారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ తన తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, తన కూతురు నిజంగానే బల్వన్ మరణానికి పాల్పడి ఉంటే కనుక 14వ ఫ్లోర్లో నుంచి కింద పడిపోయి ఉంటే కనుక తనకు ఏ ఫ్రాక్చరు లేదు, ఏమీ జరగలేదు, ఇదంతా కూడా బూటకం, కావాలనే తన పైన అత్యాచారం చేసి హత్య చేశారంటూ తను ఆరోపిస్తున్నాడు. జూన్ 8, 2020 రోజున యాజ్ పర్ దిశా సాలియన్ తండ్రి చెప్తున్న మాట, సతీష్ సాలియన్ ఏం చెప్తున్నారంటే, తన కూతురు దిశా సాలియన్ ఒక పార్టీ నిర్వహించింది. ఆ పార్టీకి ఇటు మాజీ ముఖ్యమంత్రి అనేడు ఆదిత్య ఠాక్రేతో పాటుగా మరికొంతమంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆ రోజునే ఈ యొక్క దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనలో తన కూతురు పైన ఈ రకంగా అందరూ కలిసి గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారంటూ దిశా సాలియన్ ఇక్కడ ఫోటోలో కనబడుతున్నటువంటి ఆ అమ్మాయి యొక్క తండ్రి సతీష్ సాలియన్ చెప్తున్నాడు.